కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. గత కొద్ది వారాలుగా అంటే సుమారుగా 40 పైచీలకు 50 దగ్గరలో ఉన్నాం. ఈ వారాలుగా జీవిత పాఠశాల అనే మకుటంలో యోసేపు భక్తుని యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ప్రతి సమయంలో నేర్చుకోవలసిన పాఠాలు, అది మన జ్ఞానానికి అందనిది. పరిశుద్ధాత్మ దేవుడే సాయం చేయకపోతే మనమే నేర్చుకోవాలి. ప్రభు తన దయను చూపకపోతే మనం వాటిని గ్రహించడం కూడా కష్టం. వాస్తవానికి తండ్రి యొక్క చిత్తంలో మనం ఉండి ఆ జీవితాన్ని అధ్యయనం చేయడం భాగ్యం. ఈ ఉదయకాలం ఒక స్టేటస్ చూశాను. స్టేటస్లో పిల్లల్ని ఇచ్చింది మనం జీవితాన్ని నేర్పించడం కోసం కాదట, జీవితాన్ని నేర్చుకోవడం కోసం అని. అంటే ఏంటి జీవితాన్ని నేర్చుకోవడం? పిల్లల్ని మనకిచ్చారు, వాళ్ళకేం తెలీదు, వారు ఏమీ తమంతట తాము చేసుకోలేరు, అన్నీ మనం చేయాలి. జీవితాన్ని నేర్చుకోవటం ఏంటి? ఇవన్నీ మనకెవరు చేశారు ఒకప్పుడు? ఇవాళ మన పిల్లలకి మనం చేస్తున్నాం అని వాళ్ళకి ఏదో మేలు చేస్తున్నాం అనుకుంటున్నాం ఇప్పుడు. కానీ మనకు చేసిన అమ్మా నాన్నల గురించి మనం ఎప్పుడు ఆలోచించాం? జీవితాన్ని నేర్పడానికి పిల్లల్ని ఇస్తారు అనే మాట చాలా అద్భుతం అనిపించింది. జీవితాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక్కో వయసులో ఒక్కో పాట నేర్చుకోవడం కనిపిస్తుంది. ఒక్కొక్క ఋతువులో ఒక్కో పాట నేర్చుకోవడం కనిపిస్తుంటుంది. వయసు అయినా ఋతువు అయినా ఏదైనా జీవితంలో జరిగే ప్రతి పరిస్థితి దగ్గర మనం నేర్చుకోదగిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. 1, 2, 3 కాదు. మనసు పెట్టి మనల్ని మనం అధ్యయనం చేసుకోవడం ప్రారంభిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నేనేనా? కొందరు అంటారు, నేనేనా అంత మౌనంగా ఉందని ఆశ్చర్యం వేస్తుంది అన్నయ్య నాకని. వాళ్ళని మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఎలా ఉండగలిగాను? వాళ్ళు నన్ను అంత బాధ పెడుతున్నప్పుడు నేను ఎలా సహించగలిగాను? ఏం లేదు. రేపు అదే పరిస్థితి నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎదటి వాడిని బాధ పెట్టకుండా ఉండడం కోసం అది మర్చిపోవద్దు. అయితే నేర్చుకున్న ప్రతి పాఠం ఇతరులకు పాఠాలు నేర్పించడానికి కూడా ఉపయోగపడుతుంటుంది, సందేహమే లేదు. సరిగ్గా ఆదికాండం 44వ అధ్యాయంలో గృహ నిర్వాహకుడు, యోసేపు యొక్క గృహ నిర్వాహకుడు బయలుదేరి వెళ్ళిపోతున్న యోసేపు సహోదరులను ఆపి, నా ప్రభు యొక్క గిన్నె ఎవరో పట్టుకెళ్ళిపోతున్నారు మీలో, ఇంట్లోకి పిలిచాడు, ఇంట్లో భోజనం పెట్టాడు, ఇంటి నుంచి సాగనంపాడు, వెళ్ళిపోయారు. తిరిగి ఇప్పుడు వచ్చి పట్టుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏమన్నా తెలుసా? తమ గోనెల్లో తమ రోకలు ఉన్నాయని తెలియదు. బెన్యామీను యొక్క గోనెలో ఆ గిన్నె ఉందని వాళ్ళకి తెలియదు. బెన్యామీనుకు కూడా తెలియదు. గోనెల్లో పెట్టించింది యోసేపే, వెళ్ళమన్నది యోసేపే, పట్టుకోమన్నది యోసేపే, అతడు మాత్రం దాసుడవుతాడని చెప్పమన్నది యోసేపే. ఇది జీవితంలో ఒక పార్శ్వం. కానీ రెండో వైపుకు చూస్తే లోకం తన కుయుక్తి చేత మనల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది. మనం చేయని తప్పు చేసినట్టుగా నిరూపించాలని ప్రయత్నం చేస్తుంది. మనం అనని మాట అన్నట్టుగా ప్రచారం చేస్తుంది. మన జీవితంలో ఏవి లేవో
అలాంటి దోషాలు, పాపాలు లోకంలో ప్రచారం అవుతుంటాయి, ఖచ్చితంగా అవుతుంటాయి. ఇది కుయుక్తి అంతే, కుయుక్తి అంతే. నాకు పాలన్న జీవితం బ్రతుకు బండిలోని కేసు అనే పుస్తకం అన్న ఒకరోజు సంఘటన చెప్పారు. అది టామిల్ డేవిడ్ అనే ఓ భక్తుని యొక్క జీవితం. బ్రదర్ అసెంబ్లీస్లోనికి తమిళ్ డేవిడ్ గారు వాక్యం చెప్పడానికి వచ్చేవారట. అగ్రిప్ప గారు, ఫాక్స్ గారు, ప్రభుదాస్ గారు చిన్న వయసులో ఉన్నప్పుడు, అంటే యవనస్తుడికి సేవలోనే ఉన్నప్పుడు ఆ కాలంలో జరిగిన సంఘటనలు అవి. ఈ పాలన్న చాగలలో సేవ చేశారు. ఆ అన్న చెప్పిన మాట ఏమిటంటే, ఆయన ఆంధ్ర వస్తే తిరిగి వెళ్ళడానికి 2 వారాలు పట్టేదట. ఒక్కోసారి నెల కూడా ఉండేదేమో తెలీదు. తిరిగి ఇంటికి వెళ్ళేవాడు. సహవాసం ఉంది, స్థానిక సహవాసం ఉంది. ఆ స్థానిక సహవాసం లోపల ఒక కుర్రాడున్నాడు. అతడు తరువాత తరానికి చెందినవాడు, అంటే నెక్స్ట్ జనరేషన్ సక్సెసర్ కావలసిన వాడు. తమిళ్ డేవిడ్ గారి మనసులో కూడా అతనికి మనం సహవాసాన్ని అప్పగిద్దామన్న ఆలోచన ఉంది. అయితే అతని మనసులో పురుగు తొలిచి ఇది డేవిడ్ గారి సహవాసం అంటారు కానీ నా సహవాసం అంటారా అనే ఆలోచన వచ్చి ఆయన ఆంధ్రా నుంచి తమిళనాడుకు వెళ్ళక మునిపే ఆయన క్యారెక్టర్ మీద లేనిపోయినవి పుట్టించి ఈయన వెళ్ళేటప్పటికి సహవాసాన్ని 2గా చీల్చుకుని అతను వెళ్ళిపోయి వేరే చోట పెట్టుకున్నాడు. కొద్దిమంది మిగిలారు. విచిత్రం, కుయుక్తి ఎంతటి వాడినైనా పట్టుకుంటుంది. అట్టి కుయుక్తిలో పట్టుకున్నప్పుడు ఆయన మళ్ళీ తిరిగి సువార్త సేవకు రాలేదు. ఆయన బెడ్ రిడెన్ అయిపోయారట. బెడ్ రిడెన్ అయిపోయిన తర్వాత అతను ప్రభువు నమ్ముకున్నవాడే కదా, మారు మనసు పొందినవాడే కదా, కానీ అపవాది యొక్క తంత్రానికి గురయ్యాడు. తన నాయకుడిని మోసం చేశాడు. ఆయన పడక మీద ఉన్నాడు, 2 సంవత్సరాలు అయిపోయింది, చనిపోతాడేమోనని ఫీలింగ్ ఉంది. అలాంటి పరిస్థితుల నడుమ తనంతట తానే వెళ్ళి క్షమాపణ కోరడానికి వెళ్ళాడు. వాస్తవానికి తప్పు చేసిన వ్యక్తి క్షమాపణ కోరడానికి కూడా మనసు లేనటువంటి ఆత్మీయ దరిద్రత నేడుంది. మీ వల్ల ఎవరు గాయపడ్డారో అతనికి నువ్వు క్షమాపణ చెప్పడానికి ఇష్టపట్టల్లా, వాళ్లే వచ్చి నాకు క్షమాపణ చెప్పాలని మనస్తత్వంలోనికి నేటి క్రైస్తవం వెళ్ళిపోయింది. ఆ కుర్రాడు వచ్చాడు తమిళ్ డేవిడ్ గారి దగ్గర కూర్చుని, అన్న నన్ను క్షమించాను, ఒక మాట చెప్పండి, లేనివి పుట్టించాను, లేనివి కల్పించాను, మీ సాక్ష్యాన్ని హత్య చేశాను, నన్ను క్షమించండి అని అంటే ఆయన అన్నమాట కొద్దిసేపటి వరకు ఏం మాట్లాడలేదట. మళ్ళీ అడుగుతుంటే తల దిండు తీసిచ్చి, బాబు తీసుకెళ్ళు, దాన్ని విప్పి ఆ దూది ఆరపెట్టి ఆ గలేబును కవరు తెచ్చి నాకు ఇవ్వు. గలేబు కవరు తెచ్చాడు, ఆరబెట్టి వచ్చాడు, ఇక్కడ పెట్టాడు. ఈయన ప్రక్కన పెట్టుకున్నాడు. ఓ గంటన్నర 2 గంటలు మౌనంగా ఉన్నాడు. ఆఖరిగా ఆయన కాలు మీద చేసి, అన్న క్షమించానని ఒక్క మాట అన్నా. అప్పుడు ఆయన ఈ 2 ఇచ్చి, బాబు ఈ గలేబులో ఆ దూది నింపిన తర్వాత కుట్టి ఆ కవర్లో పెట్టినానా అని చెప్పాడు. ఇతను గబగబా వెళ్ళాడు బయటికి. వెళ్ళి చూస్తే అది బోరగ దూది, కొంచెం కూడా లేదు. ఎటుపోయిందో, ఎన్ని దిక్కులకు పోయిందో తెలియదు. తిరిగి వచ్చి చేతులు కట్టుకుని, అన్న అక్కడ అది లేదన్నా, మొత్తం పోయిందన్నా అంటే, నాన్న నువ్వు చేసిన పని ఇవాళ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లోకే కాదయ్యా, ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోయింది. అవన్నీ తిరిగి తీసుకొని రాగలవా మళ్ళీ నువ్వు అన్నాడు. సిగ్గుతో తల వంచుకున్నాడు. కొన్ని పరిస్థితుల దగ్గర కుయుక్తి
నివ్వెరపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఇప్పుడు యోసేపు అన్నలకు జరిగింది, యోసేపు సహోదరులకు జరిగింది. అది యోసేపు అన్నలకు జరిగింది. వాళ్ళు తమ తండ్రిని మోసం చేశారు. తండ్రిని మోసం చేయటం కాదు, అదే మోసం వల్ల అదే దుఃఖంలో తండ్రి ఎప్పటి వరకు కొనసాగడానికి వీరు కారకులు. తాము చేసిన దాన్ని వారు సమర్థించుకున్నారే కానీ తండ్రి దగ్గర తప్పు చేసావు నాన్న, ఇలా చేసావని ఒక్కరోజని చెప్పిన సందర్భం ఉందా? ఉండదు. తాము జ్ఞానులం అనుకున్నారు, తమ తెలివితేటలు ఎక్కువ అనుకున్నారు. అందుకని ఏం చేశాడు యోసేపు? యోసేపులో ఏ తప్పు ఉంది? ఏం లేదు కదా. తనకొచ్చిన కలలు చెప్పడం తప్ప, తండ్రి తను ప్రేమించి మంచి వస్త్రం కుట్టించడం తప్ప, అది తన పొరపాటు కాదు కదా, అది తాను కోరుకున్నది కూడా కాదు. కానీ అతన్ని తండ్రి నుంచి ఎన్ని సంవత్సరాలు దూరం చేశారు ఆలోచించండి. ఇవన్నీ పరిగణనలోనికి వస్తాయి. మీ వద్ద లెక్క లేకపోవచ్చు, కానీ దేవుని దగ్గర ఆ లెక్క పద్దు ఉంటాయి. సందేహమే వద్దు. భయంతోనూ వణకుతోనూ కొనసాగవలసిన జీవితం విశ్వాస జీవితం. నా మాట నెగ్గాలి, నా యుక్తికి వాళ్ళు బలవ్వాలి, నేను చేసింది రైటు, నేను చెప్పింది రైటు, నేనేం చేసినా రైట్ అనుకునే పరిస్థితుల్లోనికి వెళ్ళే వ్యక్తి ఎప్పటికీ పశ్చాత్తాపడనే పడలేడు. అలాంటి వారికి ఏదో ఒక రోజు ఇలాంటిది ఎదురవుతుంది, ఖచ్చితంగా ఎదురవుతుంది. రోకలు పెట్టిన మాట వాళ్ళకి తెలీదు, గిన్నె పెట్టిన మాట కూడా వారికి తెలీదు. కానీ దేవుడెవరో ఒక మాట కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాసింది. మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకును. తమకు తాము జ్ఞానులం అనుకున్నవారు, తమ తెలివితేటల వల్ల ఎదుటి వాళ్ళని దూరం చేశామనుకున్నవాడు, తమ తెలివితేటల వల్ల కన్న తండ్రిని దుఃఖంలో ముంచేసినవారు, ఇలాంటి వారిని కుయుక్తిలో దేవుడు పట్టుకుంటాడు. ఎందుకు? వారు చేయని దాన్ని వాళ్ళ మీదకు వచ్చింది. వారి విత్తంది కోసుకున్నట్టు అనిపిస్తుందిగా, కానీ ఆల్రెడీ విత్తే ఉన్నారు వాళ్ళు, తక్కువేం కాదు. వాళ్ళు విత్తింది చిన్నది కాదు, వాళ్ళు గాలిని విత్తారు, ప్రళయ వాయువును కోసుకోవాలి. కానీ దేవుడు కనికరం గలవాడు, యోసేపులో కూడా కనికరం ఉంది. ఈ కారణం చేత అతడు ఆ యోసేపు గృహ నిర్వాహకుని పంపినప్పుడు అతడు వెళ్ళి మాట్లాడి గోనెలు తెరిపించి చూస్తే బెన్యామీను యొక్క ఆ సంచిలో అది కనపడింది. అప్పుడు వాళ్ళు అన్నమాట ఏంటి? ఎవరి దగ్గర దొరుకుతుందో వాడు చచ్చిపోవాలి, మేమందరం దాసులు అవుతాం అన్నారు. కానీ అది కాదు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి వారికి ముందు యోధా నడిచాడు. వారు బయలుదేరి వచ్చారు. వచ్చేటప్పటికి యోసేపు ఇంటి దగ్గరే ఉన్నాడు. 15వ వచనంలో ఇలా అన్నాడు, మీరు చేసిన ఈ పని ఏమిటి అని. అప్పుడు 16వ వచనంలో, ఏలిన వారితో మేమేం చెప్పగలము, ఏమందుము, మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలం? ఏ వ్యక్తి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోలేడు. అంతగా ఒకానొక దినాన్న దేవుని చేతికి చిక్కే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇబ్బందిలో, ఇరుకులో యాకోబును పెట్టుండొచ్చు, యోసేపును దుఃఖం పాలు, ఒంటరితనం పాలు చేసుండొచ్చు. కానీ వారిప్పుడు నిలబడిన పరిస్థితి దగ్గర వాళ్ళన్న మాట ఆశ్చర్యకరమైన మాట. వారు చెప్పిన మాట చిన్నది మాత్రం కాదది. అది ఎంత పెద్దదో నేను మీకు చూపిస్తాను, దయచేసి చూడండి. ఆదికాండం 44వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను.
దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఒకరోజు తీర్పుకు వెళ్ళాక కాదు అని అనలేరు. మీరు పలికిన మాటలు, మీరు చూపించిన ద్వేషం, మీరు కనపరిచినటువంటి కాఠిన్యం, ఇష్టానుసారంగా అతన్ని వివస్త్రుణ్ణి చేసి నాన్న ప్రేమతో కుట్టించిన అంగీని తీసేసి తమ తండ్రి కుమారుణ్ణి, తన తమ్ముణ్ణి అమ్మేశారు. అందులో రూబేనుకు పాలు లేకపోవచ్చు, కానీ ఇంటికి వచ్చి అమ్మేశారని చెప్పడం రూబేనన్న చేయగలిగాడా? లేదు. అటు తండ్రికి చెప్పే పరిస్థితిలో రూబేన్ లేడు, ఇటు అన్నదమ్ములకు చెప్పే ఇటుక తప్పు మీరు చేసిందని చెప్పే పరిస్థితులు లేడు. రూబేను ఆల్రెడీ పొరపాటులో ఉన్నాడు. తండ్రిని బాధ పెట్టినవాడు కొడుకు అతను. తండ్రిని బాధ పెట్టిన కొడుకు రూబేను. అతనికి అమ్మడంలో ఏమాత్రం పాలుపులు లేవు, కానీ అతను కూడా ఇప్పుడు నిలబడవలసి వచ్చింది. యోధా నిలబడ్డాడు, అమ్మేస్తూ మంచిదని సలహా చెప్పినవాడు నిలబడ్డాడు. ఇప్పుడు ఆలోచిద్దాం ఒకసారి. నిష్కారణం అనుకున్నాం కదూ, దేవుడు నిష్కారణంగా ఎవరికి ఏ హాని చేయడు. ఆయన నిర్దోషులను దోషులుగా నిరూపించడు. మనలో ఉన్న కారణాన్ని, మనలో ఉన్న దోషాన్ని మనకు మనం గుర్తించడం ఎలా అన్నది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు ఆ దారి గుండా నిన్ను నన్ను తీసుకుని పెడతాడు. ఒకరోజు మనం వీరొచ్చి యోసేపు ముందు నిలబడినట్టు మనం కూడా నిలబడాలి. ఆ గిన్నె కనపడుతుంది, రోకలు కూడా కనపడుతున్నాయి. వారు చేసింది వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. అది నేను చేయలేదు అనడానికి వాళ్ళకి అవకాశం లేదు. దొరికింది వాళ్ళ గోనెలోనే కదా. అవును, దొరికింది, కనిపించింది ఒక గిన్నె, ఒక రోకలైతే ఉండొచ్చు, కానీ రోకల గురించి ఏం పట్టించుకోలేదు యోసేపు. గిన్నెని గురించి పట్టించుకున్నాడు. ఒక మాట అంటాను, యెషయా అంటాడు, నీ చేతిలో ఉన్న గిన్నెను తీసి నీ శత్రువుల చేతిలో పెడతాను అంటాడు. నువ్వు తాగావు ఆ పచ్చిన పాత్ర సాలిక, నీ చేతిలో తీసి నీ శత్రువుల చేతిలో పెట్టే రోజు వస్తుంది, చూస్తూ ఉండు అంటాడు. అలా చేశాడు ఆయన. చరిత్రలో దేవుడు చేసిన కార్యాలు. ఇవాళ బాధ పెట్టిన వారు రేపు అదే బాధను తాగవలసిన పరిస్థితి. ఇవాళ దుఃఖపరిచిన వారు అదే దుఃఖాన్ని అనుభవించవలసిన పరిస్థితి. ఈ రోజున తప్పు చేసి మంచివాళ్ళవని చలామణి అవుతున్నవారు ఒక దినాన్న నిలబడి దేవుడే మా నేరాన్ని కనుగొన్నాడు అనవలసిన పరిస్థితి ప్రతి వ్యక్తికి వస్తుంది, సందేహం లేదు. మీరు మోసం చేసింది మీ కన్నతండ్రిని, మీరు మోసం చేసింది మీ రక్త సంబంధిని, మీరు మోసం చేసింది మీ సేవకుడిని, మీరు మోసం చేసింది మిమ్మల్ని ప్రేమించి ఇంటికి పిలిచి మీకు భోజనం పెట్టిన ఆ వ్యక్తి ఎవరో మీరు గుర్తించలేకపోయారు. మీ ఊహకు అందల. దేవుడు ఊహించిన దానికంటే అత్యధికంగా చేయడానికి సమర్థుడు. ఆయన చేసే ప్రతి దాంట్లో న్యాయం ఉంది, అన్యాయం ఎప్పుడూ ఉండదు. ఖచ్చితంగా మనం ఆయన ముందు నిలబడవలసే ఉంది. నిలబడినప్పుడు వాళ్ళన్న మాట, దేవుడే మా నేరాన్ని కనుగొన్నాడు అంటే, అంతకుముందు వచ్చినప్పుడు మనం చేసిన దానికి అనుభవిస్తున్నాం అన్నారు, ఇవ్వాలన్నారు. మేము దేవుని దృష్టిలో నేరస్తులం, అందుకని ఇలా చిక్కుపడ్డాం. ఈ పొరపాటు మాది కాదు. ఈ విషయంలో మేము దోషులం కాదు, కానీ దోషులంగా నేరస్తులుగా నిలబడవలసి వచ్చింది. అసలు మా నేరాన్ని దేవుడు కనుక్కున్నాడు, తెచ్చాడు. ఇప్పుడు వారి మాట చొప్పున బెన్యామీను చచ్చిపోవాలి. వారి మాట చొప్పున మిగిలినటువంటి 10 మంది బానిసలుగా మారిపోవాలి.
ఇంకింటికి వెళ్ళే అవకాశం లేదు, ఏమాత్రం లేదు. ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు ఎంత వేదన చెందారో చెప్పినప్పుడు వాళ్ళు ఒక విషయాన్ని చెప్పారు. అదేమిటంటే 22వ వచనంలో, అందుకు మేము, ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు, వాడు తన తండ్రిని విడిచిన యెడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పాం. మా నాన్న అన్నాడు, ఆ కుర్రాన్ని తీసుకురాకుండా నా ముఖం చూడొద్దన్నాడు. ఇప్పుడు చెప్పండి, మమకారానికి నేరానికి మధ్య నిలిచినవారు, వాగ్దానానికి శిక్షకు మధ్యలో నిలిచినవారు యోసేపు సహోదరులు. బెన్యామీను నిలబడున్నాడంతే. ఒక మాట, ఒకానొక దినాన్న మీరు నేను అలా నిలబడవలసిందే. కానీ అలా నిలబడే మన విషయంలో కనికరం చూపించడానికి ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. ఆయన కనికర స్వరూపి. ఆయన మన నిమిత్తమై తన ప్రాణాన్ని బలిగా పెట్టినవాడు. ఎంత క్లిష్టమైన పరిస్థితినైనా, ఎంత దోషాన్నైనా క్షమించడానికి సమర్థుడైనవాడు. ఆయనకి మనల్ని మనం అప్పగించుకుంటే ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో మనల్ని కాపాడి మన ముఖాన్ని పైకెత్తేవాడుగాను, సిగ్గుపడనక్కర్లేని వారిగా చేసేవాడుగాను, తిరిగి మనం ఆశ్చర్యచకితులం అయ్యేట్టు చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు ఆయన. ఆయనకి మనం అప్పగించుకుందాం, తల్ల ఉంచుదాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కృప కలిగిన మీ పాదాల సమీపానికి వింటున్న మా ప్రియులను తీసుకుని వస్తున్నాం. అనేకమైన బాధల గుండా, కన్నీటి గుండా, నింద గుండా ప్రయాణం చేస్తున్న వారు ఉన్నారు. చేయని నేరానికి శిక్షణ అనుభవిస్తున్న వారు ఉన్నారు. చేయని నేరానికి అబద్ధాలను వారి మీద మోపి నిలబెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ అవన్నీ వారి గతాన్ని క్షమాపణకు, వారి గతానికి పశ్చాత్తాపడడానికి ప్రేరేపించడానికి మీరు అనుమతించారనే సత్యం దగ్గర నిలిచి చేతులు జోడించి, మీరు ఎంతైనా నమ్మదగిన వారని, మీ కార్యాలు యథార్థాలని, మీరు న్యాయవంతులను ఒప్పుకుంటూ మా జీవితాల్లో ఈ పరిస్థితులన్నింటిలోనూ మీరే మాకు తోడుగా ఉండి సంరక్షించి విడిపించండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.